వలస కూలి లెసన్ విన్నాం కదా. సో వలస కూలి అనేది వలసలు అంటే ఎవరు అనేది చెప్పాను మీకు. మన తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి నోచుకోక, పంటలు పండగ, నిరంతరం కరువురక్కసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతం ఒక పాలమూరు ప్రాంతం. మరి కంటిన్యూగా పాలమూరు ప్రాంతం అనే ప్రజలు ఎక్కువగా వలసలు వెళ్ళేవాళ్ళు. మరి కారణం ఏమై ఉంటుంది చూడండి. అయితే నీటి వసతి నోచుకోక, పంటలు పండగ, బతుకుతెరువు లేక బతుకుదామని కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలా కూటి కోసం అని చెప్పేసి వాళ్ళ బ్రతుకుతెరువు కోసం వేరే ప్రాంతాలకు వలసలు వెళ్ళేవాళ్ళు. వలస అంటే ఏమని చెప్పాను, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి బతుకుతెరువు కోసం వెళ్తారు, ఉపాధి అవకాశాల కోసం వెళ్తారు, దాన్ని వలస అంటారు. మరి పాలమూరు ప్రాంతం వల్లే ఎక్కువ వలస ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు ప్రజలు తిరిగి రాలేదు. ఎందుకంటే అక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్కు గురై తిరిగి రాలేదని వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలోంచి కదిలిన ఆవేదన ఈ వలస కూలి అనే గేయం. ఏంటినా గేయం నిన్న మనం చెప్పుకున్నాము. ఒకసారి అందరం మనం గేయాన్ని ప్రాక్టీస్ చేద్దాం. పాడదామా? మరి పాడతారా నాతో పాటు? అందరూ చక్కగా పాడండి. మరి కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం కోదివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం కోదివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. తోలాసి దాటిపోయిన గొర్రెడొక్కలు గించిన, వాగులల్లో వంకరల్లో వానపాములు ఎండిన, చెందురాలే ఆశలేదని చెత్తగుంటలు పరవెపడినని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం కోదివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. చాలువాడే పడసల సాగరం నిండేది కాదని, చౌడముల నిండెల సాగరం నిండేది కాదని, పైరులన్నీ మనులయే పైదలో బతికేది ఎక్కని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం కోదివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. పొడిలో గాలాల గడలు గుడిసె పోతివా, నా జాగతున్నైనాను మాని నడుము చుట్టగ పోతివా, తిరిగి మన్నెంపున దేవుని దిక్కు మొక్కులు పోతివా, కూలి వస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. వెలిగే చాపకు వచ్చ చాపకు మళ్ళీ రాజై పోతివా, చందమామల కథ పిల్లల చాలు మరిచే పోతివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. కోసవేస్తల పడగలల్లో కూలివయ్యే కర్మమెందుకు, ఎగువస్నాన కట్టెను ఇంతవరకు వేయనందుకు, ఏడ ఉంటివోలే మరి పట్టణమునై జాడరి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాగానే, చిమ్మకుల మస్తుగా కైలకున్న నిలిపాయే, ఇదే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంతా, చక్కరకంపై ఆడెనంతా జనం మెట్లకి తాకేనంట, ఎక్కడుంటావులే మరి ఎన్నడొస్తావు జాడరి, ఎక్కడుంటావులే మరి ఎన్నడొస్తావు జాడరి. కూలి వస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావులే మరి పాలమూరి జాడరి. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.